కడప జిల్లా బద్వేలుపట్నం శ్రీ రాచపూడి నాగభూషణం విద్యా సంస్థల ప్రాంగణంలో పరిపాలనా అధికారి రాచపూడి వెంకట సాయికృష్ణ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పుష్పగిరి కంటి హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ కంటి వైద్య బృందం చే కంటి పరీక్షలు నిర్వహించామని, కంటి ఆపరేషన్ కి అవసరమైన వారికి మధ్యాహ్నం తర్వాత కడప పుష్పగిరి హాస్పిటల్ కి తరలించి ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. ఈ వైద్య సేవలో సుమారు 10 రకాల కంటి పరీక్షలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. హాజరైన వారికి భోజన వసతి కల్పించామన్నారు. ఈ వైద్య శిబిరానికి నిర్వహించడానికి అన్ని రకాలుగా సహకరించిన శ్రీ రాచపూడి నాగభూషణం విద్యా సంస్థల పరిపాలన అధికారి వెంకట సాయికృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి కంటి హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ గారు వాళ్ళందరూ చెక్ చేసి శుక్లము కానీ ఇంకేదైనా ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజే మనం కడప తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ మర్నాడు తీసుకొచ్చి ఇక్కడ దింపుతాము. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తాము. ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా మనం ఉచితంగా చేసి పంపిస్తాము. పుష్పగిరి కంటి ఆసుపత్రి అనేది ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 4 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇది మొత్తం రాయలసీమ అన్ని జిల్లాలు కూడా మనము కవర్ చేస్తున్నాము. మన దగ్గర 10 మంది అన్ని సూపర్ స్పెషాలిటీకి కంటికి సంబంధించిన డాక్టర్లు అందరూ అవైలబుల్ ఉన్నారు. ఫుల్ ఎక్విప్మెంట్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో దీన్ని మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సాధారణంగా శుక్లం ఆపరేషన్కి పథ్యం అనేది ఉండదు. ఒకవేళ షుగరు బీపీ ఉన్న వాళ్ళు అది కంట్రోల్లో పెట్టుకోవాలి. దాని తగ్గ వాళ్ళు ఏవైతే మందులు వాడుతున్నారో అది మందులు వాడచ్చు. పథ్యం అనేది ఏమీ లేదు. 15-20 రోజులు మాత్రం రెస్ట్ తీసుకోవాలి. వచ్చారు, బాగా స్పందన బాగా ఉంది. తర్వాత పుష్పగిరి హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఇదే సో హైలీ ఎక్విప్డ్ ఐ హాస్పిటల్. హాస్పిటల్ ఫర్ పూర్ పీపుల్, especially affordable for poor people, those who are below poverty line, and surgery, cataract operations, operation theatres are very well equipped, and then the labs for testing different testings for eyes, having so equipped labs, equipped technology.